భయ్యాజీ అప్పాజీ పాటిల్. ఇతడు బాబా భిక్ష చేసే 5 ఇళ్లల్లో ఒక ఇంటివాడు. భయ్యాజీ అప్పాజీ పాటిల్పై ఒరిగి బాబా తమ చివరి శ్వాసను విడిచారు. భయ్యాజీ అప్పాజీ పాటిల్ పసితనం నుండి బాబాను ఎరుగుదురు. సుమారు బాబా 3 సంవత్సరాల పాటు భయ్యాజీ పాటిల్ ఇంటికి భిక్షకు రోజుకు 8 సార్లు కూడా వెళ్ళేవారు. భయ్యాజీ అప్పాజీ పాటిల్ తన 11వ సంవత్సరం నుండి బాబాను సేవించాడు. ఒకసారి బాబా భయ్యాజీ పాటిల్ని పశువులు మేపుకోవడానికి వెళ్ళనివ్వక కోపించి తిట్టి 4 కుండలను పగలగొట్టారు. బాబా వారి అరిచేతి వెనుక వైపున భం భం అని నోటుతో శబ్దం చేసి ఎవరికో ప్రాణగండం ఉన్నట్లు సూచించారు. ఆ రోజు రాత్రి భయ్యాజీ పాటిల్ మేనత్త కొడుకు జ్వరంతో మరణించాడు. సాయిబాబా తమ జీవితంలో చివరి 14 సంవత్సరాల పాటు భయ్యాజీ పాటిల్కి నిత్యము 4 రూపాయలు ఇచ్చేవారు. ఈ డబ్బు ఎవరికీ దానం చేయవద్దు, అరువుగా కూడా ఇవ్వవద్దు, దానిని తిని ఎరగవద్దు అని బాబా అనేవారు. చివరికి బాబావారి మహాసమాధి రోజున కూడా భయ్యాజీ పాటిల్కి 4 రూపాయలు ఇచ్చారు. భయ్యాజీ అప్పాజీ పాటిల్ సాయిబాబా ఇచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాడు.